తప్ప ఆస్తులు లేని వాళ్ళు గతంలో కేసీఆర్ ప్రభుత్వం సఫాయి కార్మికులే దేవుళ్ళు అని చెప్పి వేతనాలు పెంచకపోతే సమ్మె చేస్తే సమ్మె బంద్ చేస్తే చర్చలు చేసి మీకు జీతాలు పెంచుతామని చెప్పి ఆ రోజు ఎర్రబెల్లి దయాకర్ మాట ఇచ్చిండు, మాట తప్పిండు. ఇవాళ సమ్మె సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పర్మనెంట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు, మద్దతు తెలిపిండ్రు. ఇవాళ ధరలు పెరుగుతూ ఉన్నాయి కానీ పంచాయతీ కార్మికుల వేతనాలు పర్మనెంట్ విషయం ఇంకా పెండింగ్లో ఉంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్కకు అనేక మంది కలుస్తూ ఉన్నాం. ఏం కోరేది ఏంటంటే ఇవాళ అందరికంటే ఎక్కువ మురికి తీసి మొత్తం ఆ గ్రామంలో ఉన్న ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పనిచేసేటువంటి ఈ సఫాయి కార్మికులు ఒక్క మాటలో చెప్పాలంటే సిపాయి లాంటి వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత, ఇట్లాంటి వాళ్ళ సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. ఇచ్చిన మాట ప్రకారం పంచాయతీ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి ఐఎఫ్టీగా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ వెంటనే వీళ్ళకి అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ కేంద్ర ప్రభుత్వానికి మా డిమాండ్ ఏంటంటే, అయ్యా ఓ మోడీ గారు మా సఫాయి కార్మికులను ఢిల్లీకి పిలిపించి కొందరిని శాలువ కాపినావు, పాదాలు మొక్కినావు, దాంట్లో మా కడుపునింటారు. మీరు నిజంగా సఫాయి కార్మికుల మీద ఏమాత్రం ప్రేమ ఉంటే వెంటనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 2016 అక్టోబర్ 26 నాడు సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చింది. దాని ప్రకారం ఈ స్వచ్ఛ భారత్లో భాగంగా సఫాయి కార్మికులకు పంచాయతీ కార్మికులందరికీ కూడా వేతనాలు పెంచి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వీళ్ళకు తోడుగా నిలవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే సఫాయి కార్మికుల కలకలకు కోపానికి ఈ ప్రభుత్వం పతనం కాక తప్పదని చెప్పి ఐఎఫ్టీగా హెచ్చరిస్తాము.